ఈ పుస్తకము తెలుగు మరియు ఆంగ్లంలో రచించబడ్డది. ఇప్పుడు మనము ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అతిథులని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగు వర్షన్ని ఓపెన్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు సీనియర్ ప్రొఫెసర్, ఒక హిస్టారియన్, పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గౌరవనీయులు ప్రొఫెసర్ తిరుమల గారిని ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దేవేంద్ర గౌడ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేశవరావు గారు, లక్ష్మణ్ గారు, అందరూ తెలంగాణకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ఒక స్టార్స్ లాంటి వాళ్ళు మన ముందు ఈరోజు కూర్చున్నారు. దేవేంద్ర గౌడ్ గారు
పార్లమెంటు ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు, తెలంగాణ గురించి ఆయన అనుభవాలు ఎన్నో రాస్తూ ఈ రోజున విజయ తెలంగాణ అనేటువంటి గ్రంథాన్ని మన ముందుకు తీసుకొచ్చినారు. మీ అందరికీ వచ్చారు, రాసి పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ రైటింగ్స్ అన్ని కూడా తీన్మూర్తి హౌస్లో ఉంటాయి, బండిల్స్ ఉంటాయి, డేట్లతో సహా ఎప్పుడు ఏం జరిగిందో అనేటువంటిది వివరించడం అనేటువంటిది ఏ విద్యార్థికైనా సులభంగా మన గతాన్ని గురించి, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాన్ని గురించి, రాజకీయ వ్యవస్థను గురించి ఎంతో బాగా వివరించారు ఆయన. ఇప్పుడు వాస్తవం ఢిల్లీకి వెళ్ళేది ఫ్లైట్ అయిపోతుంది, దానికోసమని పెద్దలు దత్తాత్రేయ గారిని, లక్ష్మణ గారు కంటే ముందే మాట్లాడేవాళ్ళు అని నేను పిలిచిన. ఏదేమైనా నేను వ్యక్తిగతంగా చాలా అభిమానించే, గౌరవించే నాయకులలో దేవేందర్ గౌడ్ గారు మొదటి స్థానంలో ఉంటారు. వారు స్వయంగా వారి అనుభవాలను క్రోడీకరించి భవిష్యత్ తరాలకు ఒక పుస్తక రూపంలో వారు అందించడం, ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేనే ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ గారితో పాటు రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప సందర్భం ఇది. ఈ కార్యక్రమంలో నాతో పాటు బండారు దత్తాత్రేయ గారు, పెద్దలు కేశవరావు గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు బి హనుమంతరావు గారు, మధు యాస్కి గారు, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవేందర్ గౌడ్ గారి యొక్క అనుభవాలను సంక్షిప్తంగా, వారి అనుభవాలు వారి స్వీయ చరిత్ర కాదు, వారు రాసిన అనుభవాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రజల కోణంలో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించే ఆ విజయ తెలంగాణలో పొందుపరిచిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, నేను తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ యొక్క ఏర్పాటు కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. అసూలు బాసిన వాళ్ళు, అమరులైన వాళ్ళు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ పోరాట స్ఫూర్తిని వాళ్ళు లెక్కించుకోలేరు. అలాంటి వాళ్ళు వేలాది లక్షలాది మంది ఈ నేల మీద పుట్టిండ్రు, ఈ నేల మీద అమరులైండ్రు. కానీ విజయం సాధించినప్పుడు కొంతమంది ఆ చరిత్రను తమ గొప్పతనంగాను, తమకు అనుకూలంగాను మలుచుకుంటారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ యొక్క చరిత్రను పోర్దవం కానీ, లేకపోతే 2001లో కానీ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని ఉద్యమకారుల గురించి చర్చ జరగాలి, ఈ చరిత్రను లిఖించాలి అని ఆ రోజే నేను శాసనసభలో ప్రస్తావించాను. ఈ మధ్యకాలంలో కూడా ఏదో సందర్భంలోనే అన్నా, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెర ముందు జరిగింది, తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి అని వారు. సభకు నమస్కారాలు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉన్నారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మరియు ఈ ఉద్యమంలో అనేక విధాలుగా పాల్పంచుకున్నటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకు విజయ తెలంగాణ అని పేరు పెట్టాం అనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను.
తెలంగాణ ప్రజలకు ఏది ఫ్రీగా రాలేదు, ఇమ్మీడియట్గా రాలేదు. వాళ్ళు పోరాడి సాధించుకున్నారన్నీ, ప్రతిదీ సాధించుకున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో విజయం సాధించినారు కనుక విజయ తెలంగాణ అని పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంటే, అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర స్వాధీనత గురించి మొదలుకొని ఎన్ని తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ, ఈ గడ్డ పోరాట గడ్డ, విజయం సాధించినటువంటి గడ్డ కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే, చాలామంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను నైజాములు వీళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆజం జహీర్ పాలించింది ఓన్లీ 200 years, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి. క్రీస్తు పూర్వం 2002వ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కోటి లింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియన్ అంతా. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర రవాణా మరియు